ఈరోజు వీడియోలో క్వినోవా రైస్తో పొంగల్ రెసిపీ అయితే మన ఇంట్లో ఎలా చేసామనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ మధ్య అందరూ కూడా రైస్ని తగ్గించి వాళ్ళ డైలీ డైట్లో ఇలాగా రాగి జావా క్వినోవా ఇలా వాళ్ళకు నచ్చినట్టుగా అన్నీ కూడా వాడుతున్నారు కదా. ఇక నేను కూడా ఈసారి అయితే క్వినోవా తెప్పించానండి. 2-3 సార్లు చేశాను. ఇక ఈసారి చేసేటప్పుడైతే మీకు కూడా చూపిద్దాము అనిపించింది. ముందు 2 సార్లు చేసినప్పుడు చాలా బాగా వచ్చిందండి. ఇదిగో చూస్తున్నారు కదా. ఈసారి అయితే ఇండియా గేట్ క్వినోవా రైస్ని అయితే తెప్పించాను ఫస్ట్ టైం. బాగున్నాయి ఇవి. క్వినోవా రైస్కి బదులుగా మనము పొంగల్లో కానీ దోశల్లో కానీ వాడుకోవచ్చు. ఎలా ఉంటాయి అని మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. ఇలా అయితే ఉంటాయి క్వినోవా రైస్. కనిపిస్తున్నాయండి మీకు వీడియోలో సరిగ్గా. ఇవేనండి క్వినోవా రైసు. వీటినైతే మనము అన్నానికి బదులుగా, అంటే మనము అన్నంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంటుంది అనేసి ఇప్పుడు అన్నానికి బదులుగా అందరూ కూడా జొన్న, రాగి, సజ్జ ఇలా అన్ని మిల్లెట్స్ని యాడ్ చేస్తూ ఉన్నారు కదా. అందులో ఒకటి ఈ క్వినోవా రైస్ అండి. క్వినోవా రైస్ని 1 గ్లాస్ తీసుకున్నాను. నీళ్ళను వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నామంటే ఏదైనా సన్నటి పొట్టు అది ఉంటే అంతా కూడా పోతుంది. 2 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసి నాననివ్వాలి. సేమ్ మనము బియ్యాన్ని ఏ విధంగా అయితే కడిగి అలాగనే ఇవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అట్టపెట్టే ఎలా ఉంటుంది అని చెప్పి. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా కూడా లభిస్తుందండి. ఎవరికైనా ఈ క్వినోవా రైస్ గురించి తెలియదు అన్న వాళ్ళకు మాత్రమేనండి ఇలాగ వివరంగా చెప్తూ ఉన్నాను. మీకు వీలైతేనే ముందైతే క్వినోవా రైస్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే గ్లాస్తో సగం గ్లాసు పెసరపప్పును తీసుకొని ప్యాన్లో వేసుకొని వీటిని వేయించుకోవాలండి. దోరగా మంచి వాసన వచ్చే వరకు సన్నని సెగపైన వేయించుకుంటే మనకు ఎప్పుడు కూడా పెసరపప్పు పొంగల్లో వేసుకున్నప్పుడు మంచి రుచిగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో మీరు పొట్టు పెసరపప్పును కూడా తీసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇలాగా ఇవి వేగేలోపు మనము రైస్ని అయితే కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. కడిగి పెట్టుకున్నాం కదా ముందే రైసు ఈ పెసరపప్పు 2 కూడా వేసుకొని 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళ చొప్పున అయితే నేను నీళ్ళని యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం 1.5 గ్లాసు వాడాను కదండి పెసరపప్పు ఈ క్వినోవా రైసు. రెండింటికి కలిపి 6 గ్లాసుల నీళ్ళని వేసి తగినంత ఉప్పును కూడా వేసుకున్నాను. ఇక కారానికి నేను సపరేట్గా పచ్చిమిర్చిని ఏమి యాడ్ చేయడం లేదు. 2 మిరియాలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర ఈ 3 వేసి చిన్న రోట్లో కచ్చాపచ్చాగా దంచుతూ ఉన్నాను. ఇక ఇదేనండి దానికి కారం. సపరేట్గా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయట్లేదు. ఇదంతా కూడా దంచుకున్నది కుక్కర్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూతను ఉంచి 4 నుండి 5 విజిల్స్ అయితే రానిచ్చండి. క్వినోవా రైసు కొంచెం ఉడకడానికి టైం అనేది పడుతుంది. ఇక 4 నుండి 5 విజిల్స్ అయితే సరిగ్గా సరిపోతాయి నాకైతే. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతనైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. చూడండి రైస్ అయితే నాకు బాగా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి గరిటెని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మనకు 2 కలవలేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని గరిటెతో బాగా కలిపేసుకొని కొంచెం పాలను యాడ్ చేసుకున్నారంటే మనకు ఈ పొంగల్ అనేది కమ్మగా బాగుంటుందండి. ఒకసారి మీరు పొంగల్ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు ఈసారి పాలను యాడ్ చేసుకొని చూడండి. అంతా ఒకసారి కలిపేసుకున్నాక అదో సైడు ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ప్యాన్లోకి కొంచెంగా నెయ్యి వేసుకొని పొంగల్కైతే ఇప్పుడు పోపునైతే పెట్టుకుందాము. మీరు డైట్లో ఉంటే గనక ఈ పోపునైతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా అలానే తినేసేయచ్చు. నేనైతే కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెంగా ఇంగువ, జీడిపప్పు వేసి ఇప్పుడైతే ఈ పొంగల్కి పోపునైతే పెట్టుకుంటూ ఉన్నాను. కొంచెంగా కరివేపాకు వేసుకున్నామంటే మనకు అరోమా అనేది చాలా బాగుంటుంది. అన్నీ కూడా సన్నని సెగపైన వేగిన తర్వాత పొంగల్కి యాడ్ చేసుకోవటమే. ఇంతేనండి. క్వినోవాతో కూడా మనం పొంగల్ రెసిపీ అనేది చేసుకోవచ్చు అనేది మీకు ఈరోజు చూపించాను కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్తో రోజు 10 గంటలకు మీ ముందుకు వస్తూ ఉంటాను.
చాలామంది మన సబ్స్క్రైబర్స్ అక్క మీరు వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అంటున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ మీద గట్టిగా ప్రెస్ చేశారంటే అక్కడ ఆల్ అనే ఆప్షన్ అంతే వస్తుందండి. ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.